వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లె పట్టణం స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఇల్లందు మండలంలోని కొమ్రారం అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు ఏఎస్పీ. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని గౌతమ్ నగర్లోని ఆర్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పట్టాభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి రామగుండం ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ కరీంనగర్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించి ఎంతో మందిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సాఫ్ట్వేర్లుగా తీర్చిదిద్దారని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి తక్కువ ఫీజుతో క్వాలిటీ విద్యను అందిస్తూ వస్తున్నారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తుందని, సంవత్సర కాలంలోనే 50,000 పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజాపాలన దిశగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలబడాలని, పట్టాభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, కాల్వలింగ స్వామి తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రులు మరి ఓటర్లుగా రిజిస్టర్ అయి ఉన్నారు. వేలాది మంది ఇతరులు కూడా పట్టభద్రులు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఈరోజు ఎన్రోల్మెంట్ చేసుకున్న చాలా మంది పట్టభద్రులకు సంబంధించి ఎన్నిక చాలా ముఖ్యమైనది. ఎందుకు నరేందర్ రెడ్డి గారిని ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ? విద్యా వ్యవస్థకు సంబంధించి ఈరోజు తెలంగాణ, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు, మన జిల్లా పట్టభద్రులారా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. కేవలం సంవత్సరమే, ఒక్క సంవత్సర కాలంలో మరి ఒక పక్కన టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం, ఇంకో ప్రక్కన బీజేపీ ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తామన్న బీజేపీ ఈరోజు 2 కూడా కలిసి పోరాటం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నైపుణ్యాన్ని పెంచి ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా అర్హులుగా నిలబడే ఒక ప్రయత్నం చేస్తాం కూడా డిక్లేర్ చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఫలానా రోజు ఫలానా తేదీ పరీక్షలు జరుగుతాయి. ప్రతి ఒక్క అక్క చెల్లె, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా ఆలస్యమైంది. 12:30 శ్రీధరన్న వస్తారు, మీటింగ్ ప్రారంభించాలకు నీలాగలే ఉత్సాహంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి మేము సైతమని శ్రీధరన్న ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తారని మాట్లాడడం ఆలస్యంగా జరిగింది. అయినా కూడా ఆలస్యమైన మీరందరూ వేచి చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆలస్యమైన మీ అందరికీ తెలుసు 13 నెలలు అయింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి మీరు తీసుకొచ్చినారు. ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్న నన్ను ఆశీర్వదించినారు, హక్కున చేసుకున్నారు. ప్రేమ అభిమానంతో రాష్ట్రంలో 4 అత్యధిక మెజార్టీనిచ్చి జిల్లాలో మెజార్టీని ఇచ్చినారు. మరి మెజార్టీ ఇచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో మొదటిగా రామగుండం సీట్ డిక్లేర్ కావడం, ఆ రోజు కేసీఆర్ వచ్చి గోదావరిలో చెప్పినాడు, రామగుండంలో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి. అది మీరు నిజం చేశారు. ఈ రాష్ట్రంలో రావణ సూర్యుని రాష్ట్రాన్ని ఏదైతే రావణ సంహారం చేసి రామ రాజ్యాన్ని తీసుకొచ్చి
తెచ్చిరు, ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చిరు. ఇలా మీరందరూ ఇచ్చిన మాట 6 గ్యారెంటీలతో పాటు ఇలా రైతులకు అండగా నిలిచి పండించిన పంటకు గిట్టుదలతో పాటు ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవాళ మీ అందరికీ గర్వంగా చెప్తున్నా, శాసనసభ్యుడు కావడం ఒకటైతే ఇవాళ ప్రభుత్వం రావడం, మనందరి సుపరిస్థితులు మన ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. అనేక సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ ప్రాంతంలో ఇలా మంత్రిగా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి అతి దగ్గర వ్యక్తిగా ఈ రోజు ఈ జిల్లా నుంచి నన్ను ఆశీర్వదించి తమ్ముడిగా నేనున్నాను. ఎన్నికల్లో మాటిచ్చిన ప్రతి మాటను ఇలా నిజం చేసి చూపిద్దాం. పెద్దపల్లిని స్మార్ట్ జిల్లాగా చేద్దాం. రామగుండానికి నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం శ్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు ధర్నా నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు. నాడు కుటుంబం అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచుతామంటూ అబద్ధపు హామీలు ఇచ్చి తమను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతున్నా కూడా అంగన్వాడీ వర్కర్ల జీతాలు అందించడంలో ప్రభుత్వం స్పందించడం లేదని, అందుకే తమ ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. చైర్పర్సన్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శిని. నేను నా పేరు వెంకటలక్ష్మి. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేసినాము. సమ్మె కాలంలో కొన్ని అయితే సాధించుకున్నాము. మేము సమ్మె చేసేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ, జనసేన, టీడీపీ ప్రభుత్వాలు వచ్చినారు మా సమ్మె దగ్గరికి. వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే మీకు వచ్చిన వెంటనే మీ కష్టాలు ఏంటో మేము తీరుస్తాము, మీకు ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చి కనీసం అంటే సంవత్సరం అవుతుంది. ఎక్కడే కానీ అంగన్వాడీలకు ఎక్కడే కానీ జీతాలు పెంచడం కానీ, అంగన్వాడీలకు మెరుగైనవి ఏవి చేయడం లేదు. ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏదో చేస్తాదంటే కానీ ఏది చేయడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము పోరాటాలు తప్పడం లేదు. మేము పోరాటాలు చేస్తే తప్ప ఏదే కానీ మాకు ₹1 పెంచడం లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. కానీ మినీ వాళ్ళకైతే మెయిన్ వర్కర్లమని పని ఉంది, కానీ వాళ్ళకైతే జీతాలు తక్కువ. ఎక్కడైనా పోవాలన్నా వాళ్ళకు ఇబ్బందిగానే ఉంది. కాబట్టి వాళ్ళని మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. కానీ అది లేదు. జీతాలు పెంచుతామన్నారు. పక్క రాష్ట్రము గ్రాడ్యుయేట్ అమలు చేస్తామన్నారు. గ్రాడ్యుయేట్ అమలు లేదు. పెన్షన్ సౌకర్యం లేదు. సంక్షేమ పథకాలు మేమేమో ఏవి రావడంలే. మాది ఆన్లైన్లో మా ఆధార్ నెంబర్ కొడితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కనీస వేతనం 26,000 కావాలి ఒక కుటుంబం బతకాలంటే. కనీసం అంటే ఆడ చూస్తే ఆయాలకు కానీ పెన్షన్ ఇవ్వడంలే. అంటే ఏమన్నంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి మీకు రావడం లేదమ్మా అంటున్నారు. వాళ్ళ భర్తలకు వచ్చినా కానీ నీ భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నీకు సంక్షేమ పథకాలు వర్తింపవు అనే విధంగా ప్రభుత్వం మారుతుంది. కాబట్టి మేము ఇలా అడుక్కోవడం మాకు అవసరం లేదు. మమ్మల్ని కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మాకంటూ కనీస వేతనం 26,000 ఇస్తే మేము ఏ ప్రభుత్వానికి ఇట్లా వచ్చి అడుక్కుంటే ప్రసక్తే ఉండదు. కాబట్టి మేము గవర్నమెంట్కి ఒక్కటే చెప్పేది ఏంటంటే మా కష్టం విని మా కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. కనీస వేతనము 26,000 సుప్రీంకోర్టే ఇచ్చింది. వాళ్ళకు అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి అని. అది కానీ ఎక్కడ ప్రభుత్వాలు ఎక్కడ పలకడం, సుప్రీంకోర్టు ఇస్తుంది, న్యాయ సంస్థలు చెప్తున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అంగన్వాడీలకు
గొర్రెతో ఒక బెత్తడి అన్నట్టు మా జీతం చాలని జీతము. ఇప్పుడు మార్కెట్ పోవాలంటే ఎంత సరుకులు వస్తున్నాయంటే కనీసము ఈ ధర అనుకూలంగా కానీ మెను చార్జ్ చేయడం మా వాళ్ళకు కూర బిల్లులు కానీ గ్యాస్ బిల్లులు కానీ ఎక్కడే కానీ ఫస్ట్ 5-6 ఏళ్ల ముందు ఏ మెను ప్రకారం ఉందో అదే డబ్బులే ఇస్తున్నారు కానీ ఎక్కువ డబ్బులు ఇవ్వడంలే. 2017 నుంచి టీఆర్డీఎల్ కానీ ₹1 రావడంలే. మేమేమో ప్రాజెక్ట్ మీటింగ్లకు వస్తాము, సెక్టార్ మీటింగ్లకు వస్తాము, లేదు సెల్లులు ఏదైనా పనింది రావాలంటే పరిగెత్తుకుంటూ వస్తాము. కానీ మా సొంతమే పెట్టుకోవాలా. మాకు వచ్చే 11,500 జీతంలో మేము పిల్లలకు పెట్టుకోవాలా, మా హౌస్ రెంట్లు పెట్టుకోవాలా, గ్యాస్ బిల్లులు పెట్టుకోవాలా, ఛార్జీలు పెట్టుకోవాలా. ఇన్ని దానికి మా కుటుంబాలు కానీ బతకాలి కదా. అందుకనే మేము ప్రభుత్వాన్ని ఒక్కటే ఉంటున్నాము. కనీసం 26,000 ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తాలి, సుప్రీంకోర్టు ప్రకారము గ్రాడ్యుయేట్ అవ్వాలి. సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఓ వ్యక్తి నుండి 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్ ఫారెస్ట్ భూమి నుండి గ్రావెల్ తోచుకునేందుకు ఒక వ్యక్తిని ₹30,000 రిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్. సార్ అసలు నేను టచ్ చేయలేదు సార్ నోట్స్ని. సార్ అసలు నేను ముట్టుకోలేదు సార్. అది సార్ అసలు నాకు సంబంధం లేదు సార్. సార్ 2304 ఓకే సార్. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల వాటర్ ట్యాంక్ చెడిపోవడంతో గత 6 నెలలుగా నిరుపయోగంగా ఉందని తెలుగుదేశం పార్టీ మాజీ మైనార్టీ అధ్యక్షులు అస్లం బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల త్రాగునీరు ట్యాంకర్ చెడిపోయిందని, దాని మరమ్మతు చేయాలని మున్సిపల్ అధికారులకు పలుసార్లు విన్నవించుకున్న ఇతరులకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. కొత్తపేట వాసులు త్రాగడానికి నీరు లేకుండా ఎన్టీఆర్ కాలనీ బాయ్స్ హై స్కూల్ వద్ద నుండి నీరు తీసుకురావాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అధికారులకు తెలిపినా అధికారులు పట్టించుకోలేకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఎన్టీఆర్ సుజల వాటర్ ట్యాంక్ ని ఇకనైనా మరమ్మతు చేయకపోతే కుప్పం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామని కుప్పం మండలం మాజీ తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు అస్లం బాషా తెలిపారు. ఇక్కడ కొత్తపేట ప్రజలు నానా ఇబ్బందులు గురవుతున్నారనేసి ఇక్కడ వాసులు కొత్తపేట వాసులు నన్ను రిపోర్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడ వస్తుంటే నన్ను నిలదీశారు. ఆ రోజు ఒక నెల నుంచి కమిషనర్ గారికి నేను ఫోన్ చేసి తెలియజేస్తున్నా, కుప్పం కొత్తపేటలో ఎన్టీఆర్ సుజల వాటర్ 6 నెలల నుంచి రాకపోవడంతో ఇక్కడ ప్రజలు సతమతం అవుతూ ఉన్నారనేసి పదే నేను 4-5 సార్లు కమిషనర్ గారు తెలియజేసినా ఇంతవరకు మున్సిపల్ అధికారులు దీనిపైన స్పందించకపోవడం పెద్ద ఘోరమని తెలియజేస్తూ, అదేవిధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోండి అనేసి అధికారులకు చెప్తున్నారు. ఒక పక్క నాయకులు చెప్తున్నారు. ఎంత చేసినా చంద్రబాబు గారి మాటికైనా విలువ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తున్నారనేసి అర్థం కావడం నేను తెలియజేస్తున్నాను. ఇక మీరు ఈ ఎన్టీఆర్ సుజల వాటర్ సరి చేయకుంటకపోతే మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నాలు చేసే దాకా వస్తామని తెలియజేస్తున్నాను. బేడబుడుగ జంగాల మహిళలపై అత్యాచారం, హత్య చేసిన వారిని శిక్షించాలి. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి మండలం గురుమిట్టల ఇంద్రానగర్లో బేడబుడుగ జంగాల మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తూర్పాటి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బేడబుడుగ జంగాల మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని ధర్నా చేశారు.
మహిళలు జీవన ఆధారం కొరకు పొట్ట కుట్టి గురించి పాత బట్టల వ్యాపారాలు ఎత్తనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు ఎత్తనేమి, బిందెల వ్యాపారాలు ఎత్తనేమి, వివిధ వృత్తుల ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ జీవన ఆధారం గడుపుతూ ఉంటారు. నేటి వరకు ఎంత సమాజం ఎంతో టెక్నాలజీ పెరిగినా కూడా అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది. కానీ ఎక్కడ చూసినా ప్రజల సంఘాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించలేకపోవడం వల్లే మా వాళ్ళు పాత వృత్తులైనటువంటి ఆ వృత్తుల ద్వారా పోవడం వల్ల అడవిల ప్రాంతాలలో అక్కడ ఒంటరిగా పోతున్న మహిళల పైన దుర్మార్గులు కామాంధులు నిఘా కాయిసి వాళ్ళని అత్యాచారం చేసి హత్యలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మన టేకు లక్ష్మి తెలంగాణలో చూసాం. అదేవిధంగా కర్నూలు నందు మన ఓలగుంద, అదేవిధంగా యమునూరు, అదేవిధంగా లక్ష్మాపురము, అదే కర్నూలు మిస్సింగ్ కేసులు అయినాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినాయి. మా మృదంగం మీద దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాం. నేటి వరకు కూడా అవి ఎలాంటి శిక్ష పడకపోవడం వల్లే మా యొక్క మృగజంగాలకు సక్రమంగా రక్షణ కల్పించలేక కఠినంగా ఎవరించలేకపోవడం వల్లే మృగజంగాల మహిళల మీద ప్రభుత్వాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రలో మృగజంగాల పైన సక్రమైన చట్టాలు పనిచేయకపోవడం వల్లే మా వాళ్ళకి నిరంతరం ఏదో ఒక మూలంలో మృగజంగాల మహిళల పైన ఎత్తనేమి, మృగజంగాల పైన ఎత్తనేమి అత్యాచారాలు, దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు పాలకులు చేసేవాళ్ళు కొమ్ముకు నీరెక్కించిన వరగా దాన్ని ఎలాంటి అరికట్టలు లేకపోతున్నారని చెప్పి బాధతో ఆలోచనతో తెలియజేసుకుంటున్నాం. ఈ భారతదేశం పుట్టిన పౌరులమే మేము కూడా ఈ వారసులము, ఈ భారతదేశ వారసులము, మేము మూల వారసులము, సంచార జీవనంతో గడిపాము. మా కులానికి రక్షణ చేసే పాలకులు లేరా ఓ దేవుడా అని చెప్పి చింతిస్తున్నాం. కాబట్టి నేటికైనా సరే పాలకులారా దయచేసి మృదంగాల మహిళలు వాళ్ళ జీవనాధారం కొరకు ఇలాంటి వారిని హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకి ఉరిశిక్ష పడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలో జరిగిన మహిళ పైన నిర్భయ చట్టం వస్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో శ్రీరెడ్డి మీద జరిగిన దాని మీద ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారు. కానీ మృదంగాల మహిళల పైన ఇంతమంది 6 మంది కామందులు అత్యాచారం చేసి హత్య చేసేబట్టి దాన్ని ఇంతవరకు కూడా నేషనల్ వారిగా రాకుండా మానవవాదులు కూడా దాన్ని అరికట్టలేని విధానంలో ఉందంటే ఎందుకు బతుకుతున్నాం ఈ సమాజంలో? మేము మనుషులం కాదా? మా మహిళలకు అన్యాయం జరిగితే, మా పైన దాడులు జరిగితే ఈ చట్టాలు, ఈ పాలకులు సమాన పరిపాలన చేయలేరా అనే దుఃఖిస్తూ ఈ బాధతో ఈ భారతదేశంలో ఎందుకు పుట్టామని చెప్పి చింతించే విధానంలో ఉంటుంది. కాబట్టి నేటికైనా పాలకులారా ఆలోచించండి. సమానంగా చట్టాలు పనిచేసే విధంగా ఉండాలంటే కఠినంగా ఆ మృగజంగాల మహిళల పైన ఎక్కడ దాడులు జరిగినా, అత్యాచారం చేసినా కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాజమండ్రిలోని దివాన్ చెరువు పండ్ల మార్కెట్ గోడాన్ దగ్ధమైంది. సోమవారం మధ్యాహ్నం గోడాన్లోని అట్టపెట్టెలు అంటుకొని ఆపిల్స్ పెట్టెలు భారీ స్థాయిలో తగలబడ్డాయి. స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటల నుంచి దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణించేవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పిలుపు మేరకు వలసపాకలలో ఈ నెల 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వలసపాకల జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేయుచున్నారు. బలవంగా మనందరం కూడా ఆయన్ని బలపరుస్తూ ఈ ఓటు ఎవరైతే ఉన్నారో మన వలసపాకల్లో సుమారుగా 700 మంది ఉన్నారు.
వాళ్ళకి ఈ అవగాహన గురించి మేము అవగాహన సదస్సు పెట్టాలని మేము ఎదురుకొచ్చాం. ఈ ఓటు ఎవరు పడితే వాళ్ళు ఎలా వేశారంటే లాస్ట్ టైము టిక్ మార్క్ ఒకరు పెట్టారు, ఇంటూ మార్క్ ఒకరు పెట్టారు, ఏదో చుక్క అని చెప్పి చుక్క పెట్టారు. కొంతమంది అయితే సిగ్నేచర్ చేశారు, ఇంకొంతమంది అయితే బ్యాలెట్ నమూనా ఏదైతే అంకి వచ్చిందో అంకి అక్కడ తీసుకెళ్లి క్యాండిడేట్ పక్కన వేస్తారు. ఇవన్నీ ఇన్వాలిడ్ అండి. దయచేసి మీ ఓటు ఇలా ఈ గీత ఎలా అయితే ఉన్నదో ఈ రాజశేఖర్ గారు పేరు దగ్గర నుంచి ఈ ఫోటో దగ్గర నుంచి నిలువు గీత ఇలా ఉన్నదే వ్యాలిడ్ అవుతుందండి. దయచేసి మీరు గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ ఇలాగే ముందర మనకి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక ఆయనకి ఇలా చేయడం వల్ల 2000 ఓట్లతో ఆయన పరాజయం పొందాడు. 8000 ఓట్ల వరకు ఇన్వాలిడ్ అయిపోయినాయండి. అందరూ కూడా ఓటు చదువుకున్నాం, మనం డిగ్రీ చదివాం, అన్ని చేసాం, కానీ ఈ ఓటు వేయడం రాక మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. సో దయించి అందరూ కూడా ఈ నిలువు గీత ఓన్లీ ఒకటే, మొదటి ప్రాధాన్యత ఓటు మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు దగ్గర మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటి అన్నట్టుగా నిలువు గీతగా వేసి ఆయన గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ వర్గాలు దేవాలయ బృందం వారు ఆహ్వానం పలికారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని
ఉద్దేశంతో ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ఓఎస్డీ ములుగు ఏఎస్పీ ఏటూరు నగరంలో ఓవర్లోడ్ అక్రమ రవాణాపై పోలీసు నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా జరగాలని ములుగు ఓఎస్డీ మహేష్ గీతే అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి సతీష్, ఫ్యాబ్రికేషన్ ఫోటో సెషన్ శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.